టాలీవుడ్ లో మరోసారి డాన్సర్ అసోసియేషన్ మధ్య వివాదం రాజుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, అంతర్గత పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇటీవల జానీ మాస్టర్ వర్గం అసోసియేషన్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సభ్యులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ నాయకులకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అసోసియేషన్ వ్యవహారాల్లో ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్టున్నారని కొందరు డాన్సర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో అసోసియేషన్కు చెందిన దాదాపు 10 మంది డాన్సర్లు రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి పూర్తి స్థాయి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం అసోసియేషన్లో నెలకొన్న విభేదాలు పెద్దలు చర్చల ద్వారా పరిష్కరించి సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వివాదానికి ముగింపు పలకాలని డాన్సర్లు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు కోరుతున్నారు. అది కూడా కెమెరానేగా. గవర్నమెంట్ అఫీషియల్ చెప్తానే చెప్తాము, లేకపోతే మేము చెప్పాము. నాకేం అవసరమో మీరు తెలుసా మాకు? మీరు మాకు తెలుసా? సంబంధం లేదు. మీరు వచ్చి మీ గురించి వచ్చినాయి కదా, మరి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. దాని గురించి బయటికి వెళ్ళగొట్టండి. గొడవ చేయండి. అదే చెప్తున్నాం కదా, బయటికి వెళ్ళగొట్టండి కదా. అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మేము ఓటింగ్ చేయాలి.